మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మా మామయ్య భార్య ఫోటోని పర్సులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? నేనేం దాచుకోలేదు, గౌరవంతో పర్సులో పెట్టుకున్నాను. కొంతమంది దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు, ఇంకొంతమంది పేరెంట్స్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకుంటారు. సంధ్య అంటే ఒక ఫ్రెండ్గా గౌరవిస్తాను కాబట్టే తన ఫోటో పెట్టుకున్నాను. అవునా? మీ వల్ల మాలిన గౌరవాన్ని ప్రతిరోజు ఇంట్లో చూపిస్తున్నారు కదా, అది సరిపోవట్లేదా? నా ఫోటో అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా, లేదంటే పెళ్లి రోజు మనం తీసుకున్న ఫోటో పర్సులో పెట్టుకోవచ్చు కదా. అంతేకాని అత్త ఫోటో ఎందుకు? నీ కళ్ళు, ఆలోచనలు అనుమానంతో నిండిపోయాయి కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినవు, నువ్వు నమ్మవు. నేనే కాదు, భర్త పర్సులో వేరే ఆడదాని ఫోటో ఉంటే ఏ భార్యకైనా నాలాంటి అనుమానమే వస్తుంది. అత్త మామయ్య ఇద్దరూ కలిసున్న ఫోటో ఉన్నా నేను ఇలా మాట్లాడేదాన్ని కాదు. మామయ్య బెస్ట్ ఫ్రెండ్ అంటారు కానీ అత్త మీకు అంతకన్నా క్లోజా? కావేరి, అదుపు తప్పి మాట్లాడుకో. సంధ్యకి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. దాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు వాగితే ఏం చేస్తానో నాకే తెలీదు. ఉన్నమాటంటే ఒలుకెక్కువ అని నిజాన్ని నిలదీస్తే ఇలాగే కోపం వస్తుంది. నా ఒక్కదానికోసమే తెచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఖరీదు కూడా ఎక్కువ అనిపిస్తుంది. మా మామయ్య భార్య ఫోటోని పర్సులో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? సంధ్యని ఒక ఫ్రెండ్లా చూస్తున్నానని చెప్తున్నా కావేరి ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? తన మనసులో, ఆలోచనల్లో ఎందుకింత అనుమానం పెంచుకుంటుంది? కావేరి ప్రవర్తన, పద్ధతి నేను చెప్తే మారేలా లేవు. మరి ఎవరు చెప్తే వింటుంది? సంధ్య, డిన్నర్ రెడీనా? రెడీ అండి, కూర్చోండి, వడ్డించేస్తాను. సూర్యన్ కూడా రానివ్వు, అందరూ కలిసి తినేద్దాం. కావేరి, నువ్వు ఒకదానివి వస్తున్నావేంటి? సూర్యన్ కూడా రమ్మని చెప్పు, భోంచేద్దాం. సరే మామయ్య. సంధ్య, ఒక అర్జెంట్ కాల్, మాట్లాడొస్తాను. తొందరగా రండి. సూర్య వచ్చేలోపు వచ్చేస్తాను. హలో, ఏమండి, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఏదైనా ఉన్నా చెప్పరు కదా, అది మర్చిపోయి అడగడం నాదే తప్పు. అలా కోపంగా చూడడం కాదండి, నిజాయితీగా కారణం చెప్తే ఏ గొడవ ఉండదు. చూడు కావేరి, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నేను చెప్పేది ఒక్కటే, సంధ్య నా ఫ్రెండ్ మాత్రమే. ఆమె ఫోటో నా పర్సులో ఉండటం వల్ల ఇంత ఇష్యూ అవుతుందని తెలుసుంటే నేనెప్పుడో తీసేసేవాణ్ణి. అది నేను చెప్పడం ఏంటండి, పెళ్ళైన వ్యక్తిగా ఆ మాత్రం మీకు తెలీదా? ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? ఎంత గొడవ పెట్టుకున్నా అరుపులో కోపాలే తప్ప పరిష్కారం ఉండదని మీకు తెలియకపోయినా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అర్థమైంది కదా, ఇప్పుడు గోల పెట్టకుండా వెళ్ళు. అంతేకాని సమస్యని పరిష్కరించుకుందాం, నా కోపాన్ని చల్లార్చుకుందామని లేదు.
అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పచ్చు, కానీ ఏం చెప్పినా పెడర్థాలు తీసే నీతో ఏం మాట్లాడినా వేస్టే కదా. అంత వేస్ట్ అని డిసైడ్ అయిన తర్వాత నేను కూడా ఏం మాట్లాడాలనుకోవడం లేదు. మామయ్య భోజనం చేయడానికి రమ్మన్నారు, రండి. నేను రాను, నాకు ఆకలిగా లేదు. నా మీద కోపం తిండి మీద చూపించకండి. మామయ్య రమ్మంటున్నాడు కదా, రండి. నాకెవరి మీద కోపం లేదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే, మీ ఇష్టం. కావేరి, సూర్య ఎక్కడా? ఆయనకు ఆకలిగా లేదంట, నన్ను వెళ్ళిపోమని కోపంగా చెప్పారు. కోపంగానా? ఏమైంది? ఏమో, నాకేం తెలుసు. ఒకసారి నువ్వు వెళ్ళి మాట్లాడత్తా. నాతో అయితే కోపంగా మాట్లాడారు, కానీ నువ్వేం చెప్పినా శాంతంగా వింటారు, సులువుగా వస్తారు. వెళ్ళు. సూర్య, భోజనం చేయడానికి రండి, ఆయన మీకోసమే వెయిట్ చేస్తున్నారు. వద్దు సంధ్య, నాకు ఆకలిగా లేదు, మీరు తినండి. ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమీ లేదు, దయచేసి నన్ను కాసేపు ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? అదేంటత్తా, ఆయన రాలేదా? లేదు. ఓరి దేవుడా, నమ్మలేకపోతున్నానే. నువ్వు పిలిచినా కూడా రాలేదంటే చాలా విచిత్రంగా ఉంది. సరే కావేరి, నువ్వు కూర్చో, తిందా. నా భర్త కాకలు లేనప్పుడు నేను మాత్రం ఎలా తింటానత్తా? మీరిద్దరూ తినండి. సంధ్య, సూర్య కావేరి ఎక్కడా? సూర్యకి ఆకలిగా లేదంట, కావేరి కూడా భోజనం వద్దని చెప్పింది. అదేంటి, ఎందుకు అలా ఉన్నారు ఇద్దరు? ఉండు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. వద్దండి, నేను ఆల్రెడీ మాట్లాడాను. సూర్య జర్నీ చేసి వచ్చారు కదా, టైర్డ్గా ఉందంట. సూర్యకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే కావేరి కూడా తినాలని డిసైడ్ అయింది. మనం పిలిస్తే రాకపోయినా భార్యని పస్తులుంచడం ఇష్టం లేక వాళ్ళిద్దరే వచ్చి తింటారులేండి. అంతే అంటావా? అంతే. మీరు కూర్చొని వడ్డిస్తాను. మీ ఫ్రెండ్ పిలిచినా రాలేదేంటండి? అత్త మీద మీకు మర్యాద గౌరవం ఏం లేవా? పాప మామిడి గారు ఎంత ఫీల్ అయి ఉంటుందో. ఆవిడ్ని కూడా ఎంతే కోపంగా చూసారా? లేకపోతే ఈ కోపం నాకు మాత్రమేనా? నా మాటలు మీకు వినాలని లేదు, మీ చేష్టలు నాకు చూడాలని లేదు. మీరు చెవులు మూసుకోండి, నేను కళ్ళు మూసుకొని పడుకుంటాను. సంధ్య, ఆకాశ్ ఇంకా నిద్రలేవలేదా? లేచారు సూర్య, రెడీ అవుతున్నారు. అవునా? అయితే ఈరోజు నేనే లేట్ అన్నమాట. లేటే ఉంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉందిగా. కాఫీ తాగుతారా? నా భార్యమణి లేచి కిందకొచ్చి ఇలా అడుగుతుందేమోనని గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆఖరికి నీ నోటితోనే ఆ ప్రశ్న వినాల్సి వచ్చింది. ఎవరిస్తే ఏంటి, మీకు కావాల్సింది కాఫీనే కదా, నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య. సంధ్య,
సంధ్య 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 ఏమైంది సంధ్య 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 ఏమైంది సంధ్య సంధ్య కావేరి ఏం చూస్తున్నావు ఇలా రా సంధ్య కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి వచ్చి సాయం చేయి కూర్చోబెడతాను రా భుజం పట్టుకొని మీరు చేస్తున్న సాయం చాలు మళ్ళీ నేనెందుకు మీరు కానివ్వండి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఇట్రా పడిపోయింది సంధ్య ఇప్పుడు పడ్డమేంటి తను ఎప్పుడో పడిపోయింది ఏయ్ బుద్ధి లేకుండా వాక్కు తొందరగా రా నేనెందుకు ఎటో పట్టుకునే ఉన్నారు కదా ఏకంగా తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టండి సంధ్య 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 ఓకేనా సంధ్య ఏమైంది కరెక్ట్ టైంకి వచ్చావు మామయ్య నువ్వు రావడం ఆలస్యం అయితే చాలా ఘోరం జరిగిపోయేది ఘోరమేంటి ఏమైంది ఏం లేదు ఆకాష్ సంధ్యకి కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయా ఏమైంది సంధ్య సంధ్య ఇక్కడ నిలబడ్డావేంటి ఆకాష్ వామిటింగ్ చేసుకుంటుంది కదా వెళ్ళి చెవులు పట్టుకో పర్లేదా సంధ్య పర్లేదండి సరే పద రా మెల్లిగా బా. కూర్చో వదలండి నాకేం కాలేదు ఏం కాకుండానే కళ్ళు తిరగటం వాంతులు అవ్వటం జరుగుతాయా ఉదయం లేచినప్పటి నుంచి బానే ఉన్నావు కదా సడన్ గా ఏమైంది రాత్రి టిఫిన్ ఉప్మా పెసరట్టు కదా మామయ్య రుచి బాగుండి ఒకటి ఎక్కువ తినిందేమో అది అరగక వాంతయి ఉంటుంది అంతేనా అత్త అరగనంతా నేనెప్పుడూ తినను కావేరి ఉదయం నుంచి వికారంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి ఆకాష్ ప్రాబ్లం ఏంటని మళ్ళీ మనం డిస్కషన్ చేసుకోవడం ఎందుకు డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను ఏమైందో చెప్తారు కదా ఎప్పటి నుంచి వాంతులవుతున్నాయమ్మా మార్నింగ్ నుంచి మేడం మూడు నెలల నుంచి రాకపోయేసరికి డిలే అవుతుంది అనుకున్నాను ఏదైనా ప్రాబ్లమా డాక్టర్ లేదమ్మా ఏ ప్రాబ్లం లేదు నాకు తెలుసు డాక్టర్ మా ఆయనే కొంచెం కంగారు పడి మిమ్మల్ని ఇంటికి రప్పించారు ఈరోజు నేనొచ్చానమ్మా ఇంకో 6 నెలల్లో మీ ఇంటికి పసిబిడ్డ నవ్వులు రాబోతున్నాయి అంటే అవునమ్మా నువ్వు తల్లివి కాబోతున్నావు కంగ్రాట్స్ పద ఈ గుడ్ న్యూస్ ని బయట టెన్షన్ గా ఉన్నా మీ ఆయనకి చెప్దాం డాక్టర్ సంధ్యకి ఏమైంది ఎందుకు వాంతులు అయ్యాయి మార్నింగ్ నుంచి నీరసంగా ఉందని చెప్తోంది కళ్ళు కూడా తిరుగుతున్నాయని చెప్తోంది అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్ ప్రాబ్లం ఏమి లేదు ఇదంతా కామనే కామనా ఏంటి డాక్టర్ మీరు చెప్పేది కడుపుతో ఉన్నప్పుడు కళ్ళు తిరగడం సహజమే కదా అంటే ఎస్ షీఈస్ ప్రెగ్నెంట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మీరు ఎక్సైట్ అయితే ఓకే బట్ ఈ ఎక్సైట్మెంట్ తో సంధ్యని ఇబ్బంది పెట్టకండి ఓకే డాక్టర్ సంధ్య టేక్ కేర్ అమ్మా కంప్లీట్ గా బెడ్ రెస్ట్ తీసుకో 2 రోజుల్లో హాస్పిటల్కి రా టెస్టులు చేస్తాను సరే డాక్టర్ వస్తానమ్మా ఉంటాను ఆకాష్ గారు అలాగే అండి
కంగ్రాట్స్ సంధ్య. కంగ్రాట్స్ సంధ్య, నాకు చాలా హ్యాపీగా ఉంది. మిస్టర్ వుడ్ బి ఫాదర్, ఈరోజు నువ్వు ఇంట్లోనే ఉండు. నీ ఆనందాన్ని సంధ్యతో షేర్ చేసుకోవాలి. ఆఫీస్లో వర్క్ నేను చూసుకుంటాను. ఓకే సూర్య, తండ్రి అయిన శుభ సందర్భంలో నాకు నేనే లీవ్ ఇచ్చేసుకుంటాను పో. నేను గుడికి వెళ్ళి సంధ్య పేరు మీద పూజ చేయిస్తాను. మన ఆఫీస్లో అందరికీ స్వీట్స్ పంచేస్తాను. అవన్నీ చేయాల్సింది నేను కదా. ఎవరు చేసినా ఒకటేలే మావయ్య. అంటే మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరి ఆనందాన్ని ఇంకొకరు షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు అంటున్నాను. ఓకే ఆకాష్, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు సంధ్యను తీసుకొని లోపలికి వెళ్ళు. సరే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. పద సంధ్య. కావేరి, నీకు కొంచెం కూడా మర్యాద తెలీదా? ఇంత శుభవార్త తెలిసిన తర్వాత సంధ్యకి కంగ్రాట్స్ చెప్తే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా? నేనెందుకు కాంగ్రాట్స్ చెప్పడం? తమరు గుడిలో పూజ చేయిస్తాను, ఆఫీస్లో స్వీట్లు పంచుతాను అని ఎగ్జైట్ అయ్యారు కదా, అది చాలేదా? నువ్వు మారవు, నీ పల్లెటూరు బుద్ధులు మారవు. అవును, నేను పల్లెటూరు మొద్దునే, తమరు నాగరికత తెలిసిన సిటీ మనుషులు కదా. అందుకే మామయ్య భార్య తల్లవగానే ఆయన కన్నా మీరే ఒంటి మీద బట్ట నిలవనట్టు తెగ సంబర పడిపోతున్నారు. సంబరం చిచ్చి, అమ్మా. అమ్మ కావేరి, ఏం చేస్తున్నావు? ఏం చేయడం లేదమ్మా, రూమ్లో ఉన్నాను. నువ్వేంటి సడన్ గా ఫోన్ చేసావు? సంధ్య తల్లి కాబోతుందంట కదా, ఇప్పుడే మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఆ సంతోషంలో ఫోన్ చేశాను. అంత సంతోషంగా ఉంటే నువ్వు ఫోన్ చేయాల్సింది నాకు కాదు, ఆ అత్తకి. అత్తకు చెయ్యాలని నాకు తెలీదా? ముందు నీతో మాట్లాడదామని చేశాను. నాతో మాట్లాడడానికి ఏముంది? నువ్వు చేసింది అత్త కోసమే కదా. ఏమైంది నీకు? ఎందుకిలా మతి లేకుండా మాట్లాడుతున్నావు? నిజంగానే మతిపోయింది కనుక. శుభవార్త విన్న తర్వాత సంతోషించాల్సింది పోయి ఏంటి నీ చిరాకు? ఆ అత్త తల్లైతే మావయ్య సంతోషపడ్డంలో అర్థం ఉంది, కానీ మా ఆయన కూడా సంబరపడిపోతుంటే నాకు చిరాగ్గా కాక ఇంకేముంటుంది? అదేంటి అలా అంటావు? అల్లుడు గారు మామయ్య బెస్ట్ ఫ్రెండ్స్. స్నేహం కోసం కంపెనీలో వాటా ఇచ్చిన కృతజ్ఞత ఉంటుంది కదా, అందుకే సంతోషపడుతున్నారేమో. ఓహో, నీకు అలా అర్థమైందా? మరి నీకెలా అర్థమైంది? అది ఏదో ఒకటి అర్థమైందిలే. అది నీకు చెప్పినా నన్నే తప్పు పడతావు, నేనే తప్పు చేస్తున్నట్టు నీతి బోధన చేస్తావు. అందుకే నేనేం చెప్పను. ఏం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అల్లుడు గారు, మీ మామయ్య, అత్త అందరూ చాలా మంచివాళ్ళు. అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. అందర్నీ కలుపుకొని పోవాలి. ఉన్నది లేనిది ఏదేదో ఊహించుకొని మనశ్శాంతిని దూరం చేసుకోకు. ఇదిగో, నీతో ఇదే సమస్య. ఏం చెప్పకపోయినా సరే తప్పు నాదే అన్నట్టు మాట్లాడుతున్నా. అలాంటప్పుడు నా మనసులో బాధ గోడు ఎందుకు చెప్పాలి? కావేరి, సంసారం అన్న తర్వాత చిన్న చిన్న ఒడిదుడుకులుంటాయి. నీ అల్లరి ఆవేశం నాకు తెలుసు. అల్లుడు గారి మంచితనం, ఆకాశ సంధ్యల పెద్దరికం కూడా తెలుసు. అమ్మ కావేరి, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. కన్న కూతురు గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నావు గాని ముందు కాల్ కట్ చేయి. కావేరి, అమ్మ కావేరి, ఏమైంది దీనికి? దూరపు కొండలు నునుపు అన్నట్టు మా అమ్మకి నేను తప్ప అందరూ మంచోళ్లే. ఈ ఇంట్లో నాకు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పుకోవడానికి, నాకు ధైర్యం చెప్పడానికి కూడా ఎవ్వరూ లేరు. అత్త తల్లవగానే ఆయన సంతోషం చూస్తుంటే నా మనసులో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. అత్త కడుపులో బిడ్డకి తండ్రి మావయ్యనా?
లేక మా ఆయన? ఎంత పెద్ద అనుమానం బుర్రని తొలిచేస్తుంటే ఆనందం ఎలా వస్తుంది? కోపం కన్నీళ్లు తప్ప. అవునరా, లైఫ్లో ఇంత హ్యాపీగా ఎప్పుడు లేను. ఈ గుడ్ న్యూస్ తెలిసినప్పటి నుంచి అసలు క్లౌడ్ 9లో తేలుతున్నానరా నేను. అబ్బా, పార్టీ ఇప్పుడు కాదురా, డెలివరీ అయిన తర్వాత గ్రాండ్గా పార్టీ ఇస్తాను. మన గ్యాంగ్ అందరినీ పిలిచి రచ్చ రచ్చ చేస్తాను. ఓకేరా, థ్యాంక్ యూ, బాయ్. ఆఫీస్లో అందరూ అయిపోయారు. క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పేశాను. ఇంకెవరికి చెప్పాలి? అబ్బా, అయ్యయ్యా మీ ఫోన్ కాల్స్ ఉదయం నుంచి ఫోన్ చెవి దగ్గర నుండి తీస్తే ఒట్టు. నేను తండ్రిని కాబోతున్నాను అని తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పేశారా? నాకు తెలిసిన వాళ్ళకే కాదు సంధ్య, మన ఇద్దరికి తెలిసిన ఆంటీ అంకుల్కి, వినాయకరావు మామయ్యకి, అత్తయ్యకి, సుభద్ర అక్కయ్యకి అందరికీ చెప్పేశాననుకో. ఇంకెవరైనా మిస్ అయ్యారా అని ఇప్పుడే ఫోన్ చూసుకుంటున్నాను, నువ్వు వచ్చావు. బిడ్డ పుట్టిన తర్వాత చేయాల్సిన హడావిడి మొత్తం ఇప్పుడే చేసేస్తున్నారన్నమాట. అప్పుడేం చూసావు డార్లింగ్, ఇక్కడి నుంచి ప్రతిరోజు పండగే. మీకు పండగలా ఉన్నా ఇలా అందరికీ ఫోన్ చేసి చెప్తుంటే ఏమనుకుంటారో తెలుసా? ప్రపంచంలో పిల్లలెవ్వరికీ పుట్టినట్టు ఈయనేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు అనుకుంటారు. అబ్బా, రా ముందు నువ్వు కూర్చో. అనుకుంటే అనుకోనిలే సంధ్య, నా ఆనందం నాది, నా ఎక్సైట్మెంట్ నాది. దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. తండ్రి కావడం, పుట్టబోయే బిడ్డ చేత నాన్న అని పిలిపించుకోవడం, అది తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే ఎమోషనల్ అయిపోతున్నాను సంధ్య. అయ్యో, ఏంటండి ఇది? ఆనంద బాష్పాలు మనసుకు మంచిదేలే సంధ్య. ఇంత సెన్సిటివ్ గా ఫీల్ అవుతున్నారేంటండి? అంటే నీకన్నా ముందు నా లైఫ్లోకి వచ్చిన సంధ్య కడుపుతో ఉన్నప్పుడే చనిపోయింది. అదేంటో అత్త, నువ్వు కడుపుతో ఉన్నావన్న సంతోషం మావయ్య కంటే మా ఆయనకే ఎక్కువగా ఉంది. ఫ్రెండ్ భార్య అంటే ఆయనకి స్నేహానికి మించిన గౌరవం అనుకుంటా. నీ మనసులో కుళ్ళు కళ్ళల్లో అనుమానం ఉంది కాబట్టి నోటికొచ్చింది ఏదో ఒకటి వాగుతూనే ఉంటాం. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ నీ మెడలో తాళి కట్టడం.